కేంద్ర ప్రభుత్వం వేసినటువంటి ఈ జాతుల కోసం వేసినటువంటి జాతీయ కమిషను, బాలకృష్ణ రేణుక కమిషను ఈ వర్గాల కోసం తెలుసుకునే ఒక ఎక్స్రేగా భావించవచ్చా? అంటే బాలకృష్ణ రేణుకే కమిషన్ గురించి మాట్లాడేదానికన్నా అంతకంటే ముందు అసలు ఈ 1871 క్రిమినల్ ట్రైబ్స్ యాక్ట్ నుంచి ఈ జాతుల్ని ఎలాగా బయటకు వచ్చినాయి అనే దాని మీద కూడా మనం ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి. 1947లో భారతదేశానికి స్వతంత్రం వస్తే అందరికీ స్వతంత్రం వచ్చిందని చెప్పుకుంటూ ఉంటే, భారతదేశంలో ఉండబడే సంచార జాతులుగా పిలువబడుతున్నటువంటి సంస్కృతిని, హిందూ సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎస్టాబ్లిష్ చేస్తూ నాటు వైద్యం మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి, లేకపోతే విద్య లేకపోయినా విజ్ఞానంతో అనేక కళారూపాలను ప్రదర్శిస్తున్నటువంటి ఈ జాతుల కోసం ఎవరో పట్టించుకున్న చరిత్ర లేదు. 1945లో 49లో అనంత సైన్ అయ్యంగారు అధ్యక్షత వేసినటువంటి క్రిమినల్ ట్రైబ్స్ ఎంక్వైరీ కమిటీ బేస్ చేసుకుని 1952 ఆగస్టు 31వ తారీఖున భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక వ్యక్తి తప్పు చేస్తే వ్యక్తిని శిక్షించాలి తప్ప యావత్తు జాతిని శిక్షించడం, కులాన్ని శిక్షించడం కరెక్ట్ కాదని చెప్పి ఆ రోజు 1952 ఆగస్టు 31వ తారీఖున ఎవరైతే అనంత సైన్ అయ్యంగారు ఇచ్చినటువంటి కమిషన్ రిపోర్ట్ని అమలుపరుస్తూ అప్పటి నుంచి జాతుల్ని విముక్త జాతులుగా గుర్తించడం జరిగింది. తర్వాత 53లో వేసినటువంటి కాకా కాలేకర్ కమిషన్లో మా జాతుల కోసం పెద్దగా చెప్పినటువంటి చరిత్ర ఏం లేదు. కాకా కాలేకర్ కమిషన్లో మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలుగా గుర్తించాలని చెప్పారు తప్ప అంతగా స్పెసిఫిక్గా మాట్లాడినటువంటి చరిత్ర లేదు. తర్వాత జస్టిస్ లోకూర్ 1965లో వారు మాట్లాడుతూ ఎస్సీలో అణగారినటువంటి నొమాడిక్ అండ్ సెమీ నొమాడిక్ డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటే సంచార, అర్ధ సంచార, విముక్తి జాతులు ఉన్నాయి. ఎస్సీలో ఉన్నాయి, ఎస్టీలో ఉన్నాయి, బీసీలో ఉన్నాయి, ఓబీసీలో ఉన్నాయి. కాబట్టి ఓబీసీలోనేమో ఏబిసిడి వర్గీకరణ లేని కారణంగా రిజర్వేషన్ ఫలాలు పోతా ఉన్నాయి, స్థానిక సంస్థల్లో కూడా ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పి వారిని సెపరేట్గా రాజ్యాంగ హక్కులు కల్పిస్తూ సెపరేట్గా ఒక కేటగిరీ పెట్టాలని చెప్పి జస్టిస్ లోకూర్ 1965లో చెప్పడం జరిగింది. దాన్ని పట్టించుకున్న పరిస్థితి లేదు. దాని తర్వాత 2002లో జస్టిస్ వెంకటాచలయ్య గారు జాతీయ కమిషన్ చైర్మన్గా ఆయన పనిచేస్తూ ఆయన రాజ్యాంగ పనితీరు మీద పనిచేస్తూ ఆయన ఏం చెప్పారంటే ఎస్సీలో, ఎస్టీలో, ఓబీసీలో అనేటువంటి సంచార జాతులను తీసి సెపరేట్గా ఒక కేటగిరీ ఏర్పాటు చేయాలని చెప్తే దాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. అలాగే 2005లో వేసినటువంటి బాలకృష్ణ రేణుకే గారు అధ్యక్షత వేసినటువంటి జాతీయ ఎన్టీ ఎస్ఎన్టీ కమిషన్ రిపోర్ట్ మేరకు 76 డిమాండ్లతోటి వారు ఇవ్వటం జరిగింది. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కూడా తిరిగి అన్ని సామాజిక వర్గాల యొక్క స్థితిగతుల్ని దగ్గరగా చూసి వారు బృందం అలా అధ్యయనం చేయటం జరిగింది. వారు ఇచ్చిన కాడి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడా పట్టించుకున్నటువంటి చరిత్ర లేదు. వారు 2008లో ఇవ్వటం జరిగింది. 2009, 2010లో 2014లో గవర్నమెంట్ మారటం జరిగింది. ఆయాల నుంచి ఇవాళ వరకు కూడా బీజేపీ గవర్నమెంట్లో 1% కూడా ఈ జాతులకి మేలు జరిగినటువంటి పరిస్థితి లేదు. గవర్నమెంట్ ఏదైతే బికురామ్ జదాతే అనే ఒక ఆయన్ని చైర్మన్ చేసింది కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, అందులో సరైనటువంటి సబ్జెక్ట్ కానీ భారతదేశ వ్యాప్తంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నటువంటి సామాజిక వర్గాలను కూడా క్లారిటీగా ఇవ్వలేని పరిస్థితి. ఆంధ్రాలో కూడా సరైనటువంటి విధి విధానాల మీద వారు ఎస్టాబ్లిష్ చేసి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి అందులో పూర్తిగా అన్యాయం జరుగుతూ ఉంది. బాలకృష్ణ రేణుకే కమిషన్ ఒకటే కరెక్ట్గా ఇచ్చినటువంటి కమిషన్ తప్ప వేది కాదు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే, ఒక అన్నం తిని బంతిలో